గతంలో ఎంతో మందికి చల్లని నీడనిచ్చిన ఒక చరిత్ర కలిగిన చెట్టుకు నేడు అదే చెట్టుకు నీడ కరువవుతుంది. అవును, గతంలో గుర్రాలపేటలో ఎంతో మంది మనసుతో ముడివేసుకున్న చరిత్ర కలిగినటువంటి ఒక చెట్టు, ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఒక అరుగు ఎంతో మందికి ఎన్నో విధాలుగా అటాచ్మెంట్, మనసుకు హత్తుకునే విధంగా ఎన్నో చరిత్ర కలిగినటువంటి చెట్టుకు కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసమో మరి ఏది ఆశించో మరి జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో ఆ చెట్టును తొలగించాలంటూ కూడా ఆర్చిపెట్టడం జరిగింది. మరి మరోవైపు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు స్థానికులు. ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెట్లను పెంచండి, ఆక్సిజన్ ని పెంపొందించేలా చెట్లను సంరక్షించండి అంటూ లక్షల కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ ప్రజలలో అవగాహన కల్పిస్తూ చెట్ల యొక్క ఆవశ్యకత, ఆక్సిజన్ యొక్క అవసరం గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్తా ఉంటే కొంతమంది చెట్లను కొట్టివేయాలంటూ తమ స్వార్థాల కోసము, తమ స్వార్థ ప్రయోజనాల కోసం చెట్లను తొలగిస్తున్నారు. ఒకానొక సందర్భంలో ప్రభుత్వ కార్యాలయాలలో అర్జీలను ఇవ్వడం కొంతమంది వాటిని తీవ్రంగా ఖండిస్తున్నారు. నంద్యాల పట్టణంలోని ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది మనుషులకు వారి మనసులకు ముడివేసుకొని ఉన్న చెట్టు, ఎంతో మంది నూతన దంపతుల మనస్పర్ధలను ఒకటిగా చేసి వారి కాపురాలను నిలబెట్టిన అరుగు, ఎంతో మంది అన్నదమ్ముల ఆస్తుల గొడవలను రూపుమాపి ఏకతాటిపై తీసుకొని వచ్చి వారి కుటుంబాలలో ప్రేమను చిగురించేలా వారిని ఏకం చేసిన అరుగు, మరి ఎంతో మంది నాయకులను ప్రజలతో కలిపిన అరుగు. మరి అలాంటి అరుగును నేడు కొంతమంది వారి స్వార్థ ఆలోచనలతో ఆ చెట్టును కొట్టివేయాలన్న ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు స్థానికులు. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన అరుగు, ఎంతోమంది మనుషులను ముడివేసుకున్న చెట్టు, ఇంతమందితో ముడివేసుకున్న గుర్రాలపేట, మరి గుర్రాలపేటలో ఎంతోమందికి చల్లని నీడనిచ్చిన పురాతన చెట్టును తొలగించాలని జిల్లా కలెక్టర్కు స్పందనలో అర్జీని ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యను తప్పుపడుతున్నారు. మరి స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు ఇప్పటికైనా కోరుతూ ఇంత పురాతనమైన చరిత్ర కలిగిన చెట్టును తొలగించకుండా అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు సూచిస్తున్నారు. అదేవిధంగా నాటి గుర్రాలపేటగా ఎంతో చరిత్ర కలిగిన ఈ చెట్టును ఆజాద్ సర్కిల్గా నామకరణం చేయాలని, గుర్రాలపేటకు బదులు ఆజాద్ సర్కిల్గా నామకరణం చేయాలని ఆ దిశగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు చేపట్టాలని కూడా స్థానికులు కోరుతున్నారు. మరి వేచి చూద్దాం ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. అధికారులు వీటిపై చర్యలు చేపడతారా, సానుకూలంగా చర్యలు చేపడతారా? మరి వేటన్స్ చూస్తూ ఉండండి News100 తెలుగు టీవీ. హిస్టరీ ఇంగ్లీష్ టీచర్గా జాయిన్ అయ్యారు. అదే స్కూల్లో రిటైర్ కూడా అయ్యారు. సో ఇది ఆయన నేపథ్యము. అంతేకాకుండా ఒక ఊరి పెద్ద మనిషిగా ఇక్కడ అనేక మంది పుర ప్రముఖులకు ఆయన టీచర్గా ఉంటూ అనేక సేవలు సామాజికంగా కూడా ఆయన అందించారు. ఈరోజు ఈ నంద్యాలలో చాలా మటుకు సంస్థలు పనిచేస్తున్నాయి ఈ రోజు కూడా. అటువంటి సంస్థలకు కూడా చాలా వాటికి ఫౌండర్ ఆయన ఆలోచనల నుంచే పుట్టినవి ఇవి. సో ఇది అజిత్ సార్ గారి నేపథ్యము. అటువంటి ఆయన 55 ఏళ్ల క్రిందట ఒక ఎన్సీసీ ఆఫీసర్గా తన ఎన్సీసీ క్యాడెట్స్ చేత ఈ చెట్టును, తర్వాత మున్సిపల్ హై స్కూల్ లోపల ఉండే అన్ని చెట్లను నాటించారు. అవి ఇప్పుడు పెరిగి పెద్ద పెద్ద వృక్షాలు అయ్యాయి. 20 ఏళ్ల క్రిందట కూడా ఈ చెట్టును తీసేయాలని ఈ వెనక ఉండే కాంప్లెక్స్ కట్టిస్తూ మున్సిపల్ అథారిటీస్ ఇక్కడికి వచ్చారు. వచ్చి దీన్ని తీసేయాలా అంటే అప్పుడు కూడా ఇటువంటి అజిటేషన్ చేసి ఇక్కడి ప్రజలు అజిత్ సార్ గారి ఆధ్వర్యంలో దాన్ని అడ్డుకున్నారు. అడ్డుకోగా మినిస్టర్ గారికి తెలిసి ఆ కాలంలో కూడా గౌరవ మినిస్టర్ ఇటు ఫరూక్ గారు ఆ కాలంలో కూడా మున్సిపల్ మినిస్టర్గా ఉండేవారు. ఆయన ఇక్కడికి రావడం జరిగింది. వస్తే నువ్వేం చేస్తావో ఫరూక్, ఈ చెట్టు మాత్రం తీయడానికి వీల్లేదని తనకు ఉండే గురు శిష్యుల సంబంధంతో ఆయన డిమాండ్ చేస్తే ఆయన దాన్ని కన్సిడర్ చేసి అధికారులను పిలిచి
సార్ చెప్పినట్లు దీన్ని ఏదైనా వచ్చేసి చెట్టును కాపాడమని అన్నారు. అప్పుడు ఈ చెట్టుకు యువతల ఒక 5 అడుగుల యువతల ప్రహరీ గోడ ఉండేది. ఆ ప్రహరీ గోడతో పాటు ఈ చివర చూస్తా ఉంటే అక్కడ ఒక ఉర్దూ లైబ్రరీ ఉండేది. వాటిని అన్నిటిని తీసేస్తూ ఈ చెట్టును అలాగే వదిలేసి చెట్టుకు 10 అడుగులు వెనకల ఈ కాంప్లెక్స్ కట్టేయడం జరిగింది. ఆ విధంగా 20 ఏళ్ల నాడు ఈ చెట్టును కాపాడుకున్నాము. మళ్ళీ ఈ రోజు ఎవరో అర్జీ పెట్టారంటే మేమంతా దాన్ని ఖండిస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఈ ఈ అరుగు మీద మతాలకు కులాలకు అతీతంగా అజిత్ సార్ గారు ఈ చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు, ఆ తర్వాత ఈ ఊర్లోనే మతాలకు కులాలకు అతీతంగా పంచాయతీలు చేసుకుంటే అన్నదమ్ములకు భార్యాభర్తలకు అటువంటి పంచాయతీలు ఈ అరుగుల మీద పెద్దవాళ్ళు చేసి వాళ్లకు సామరస్యంతో వాళ్ళను కలిపేసి పంపించేవాళ్ళు. ఇక్కడ నా పక్కన కూర్చున్న హబీబుల్లా డాక్టర్ గారి ఫాదర్ గారు, మన ఫరూక్ మినిస్టర్ గారి అన్న జబ్బార్ మియా గారు, వాళ్ళ పెద్దన్న ఇస్మాయిల్ గారు కూడా డైలీ ఇక్కడ వచ్చి కూర్చునే వాళ్ళు. ఇలా పెద్దల సభ జరిగేది రోజు. ఇక్కడ రాని వ్యక్తి లేరు. ఎంపీ ఎస్పీ రెడ్డి గారు, ఆ తర్వాత పాండ్యం రామయ్య గారు, ఆ తర్వాత నవమాన్ గారు, ఆ తర్వాత స్వయంగా మన మినిస్టర్ గారు కూడా అనేక సందర్భాల్లో ఇక్కడ వచ్చి కూర్చోవడం జరిగింది. సో అటువంటి అరుగు, అటువంటి చరిత్ర ఉంది. ఈ విషయాలు ఇప్పుడుండే ఏవైతే వయసులో 20-25 ఏళ్ళు ఉన్నారో వాళ్ళకు ఈ విషయాలు తెలియవు. కాబట్టి మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇంకొక మా కోరిక, చిరకాల కోరిక, మా నాన్నగారి స్టూడెంట్స్ కోరిక ఏమంటే ఈ పేటకు ఈ సర్కిల్ కు గుర్రాలపేట అని పిలుచుకోవడం అలవాటైంది. ఒకప్పుడు ఇక్కడ గుర్రాలు ఉండేవి, ఇప్పుడు గుర్రాలు లేవు. గుర్రాలు ఒక బండి కూడా లేదు. కాబట్టి ఈ పేటకు గుర్రాలపేట బదులు అజిత్ సార్ సర్కిల్ అని నామకరణం చేయాలని కూడా మేము మున్సిపల్ అధికారులను అదే విధంగా మీ ద్వారా మన ప్రియతమ గౌరవ మంత్రి గారు ఎనిమిది ఫరూక్ గారిని కూడా కోరుతూ ఉన్నాం. ఈ చెట్టు స్థిరంగా నిలబడాలంటే, ఈ చెట్టు నీడలో ఉండే ఈ సార్ కూర్చున్న జ్ఞాపకార్థాలు ఉండాలంటే ఈ ఏరియాను అజిత్ సర్కిల్ గా నామకరణం చేయాలని మున్సిపాలిటీని కోరుతున్నాము. అలా మున్సిపాలిటీ ముందుకు రాకుంటే మేమే ఒకరోజు చెరువు తీసుకుని ఇక్కడ శిల్పం కూడా అజిత్ సర్కిల్ గా ప్రతిష్ఠిస్తామని కూడా తెలియజేస్తున్నాము. ఈ నంద్యాల ప్రజలు కూడా కోరేది ఏమంటే, దీంట్లో చాలా మంది ఏదో చిన్న చిన్న విషయాల్లో ఏదో అప్లికేషన్ చేయడం అన్నది కాకూడదు. ప్రతి మందికి ఉపయోగపడే చెట్టు ఇది, అందరికి నీడ ఇస్తుంది. ఇక్కడ చాలా మంది కూర్చుంటే ఎప్పుడు కలకలాడుతుంటుంది. ఈ చెట్టు పోతే అసలు ఈ యొక్క స్కూలు, ఈ వీధి యొక్క కళనే పోతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం తహసీల్దార్ గారైనా లేకుంటే కమిషనర్ గారిని కోరేదామంటే, ఈ చెట్టు మీద మీరు ఎలాంటి కలం వాడేయడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఇది మీరు ఏ మాత్రం చర్య తీసుకుంటే మా హృదయాల మీద చర్య తీసుకుంటారు. కాబట్టి ఈ చెట్టును ఎలాంటి పరిస్థితులు కూడా నిలుపుకుంటాము. దీన్ని తప్పనిసరిగా అజిత్ సర్కిల్ గా నామకరణం చేయాలని ఈ రోజే కృతనిశ్చయంతో ఆయన పూర్వ విద్యార్థులు అన్ని మతాలకు అతీతంగా ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. ఒక వారం లోపల కమిషనర్ ఎలాంటి ప్రయత్నం చేయకుంటే దీని మీద నిర్ణయం తీసుకుంటే మేమే రాబోయే మన అజిత్ సార్ జన్మదినానికి దీన్ని అజిత్ సర్కిల్ గా నామకరణం చేస్తాం. ఫస్ట్ గా ఈ రోజు మేము ఇక్కడ కూర్చున్నామంటే, ఈ చెట్టు కాడ కూర్చున్నామంటే, ఈ చెట్టుని నాకు 40 ఇయర్స్ ఉంది. అప్పటి నుంచి నాకు 5 సంవత్సరాల అబ్బాయి నుంచి చూస్తున్నాను. ఇది ముందు వెనకాల ఉండే, తర్వాత బయటికి వచ్చింది. ఇది అజిత్ సార్ కూర్చునే బండ ఇది. ఎందుకంటే పూర్వతంలో ప్రతి ఒక్కరు ఏమంటారు, ఏదో ఒకటి నిండాలో ఉంది అంటే ఈ బండానే. ఇప్పుడు ప్రజెంట్ అన్ని వెడల్పు చేయడంలో, రోడ్డు వెడల్పు చేయడంలో అన్ని పోయినట్టే. కానీ మున్సిపల్ హై స్కూల్ కాడ పురాతనంగా ఉన్న బండ ఇది ఒక్కటే. ఈ బండ పైన ప్రతి ఒక్కరు కూర్చున్నారు. అజిత్ సార్ అంట, మన మినిస్టర్ గారు, మన శిల్పమోహన్ రెడ్డి, ఇంకా ప్రతి ఒక్క నవమాన్ సార్, వీళ్ళందరూ కూర్చున్న బండ ఇది. అలాంటి బండాని మీరు తొలగియాలా, తీసేయాలా అనేది చాలా వేస్ట్ పని ఇది. ఎందుకంటే పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు వీడికి వచ్చి ఒక 5 నిమిషాలు నిలబడతారు, విశ్రాంతి తీసుకుంటారు. నేను నంద్యాల జిల్లా మొగ్గమూరు ప్రెసిడెంట్ ని. ఈ టైలర్ లైన్లు, మా టైలర్లు కానీ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న షాపు వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ ఒక 10 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటాము. షాపులలో కరెంటు పోతే కానీ ఇక్కడికి వస్తాము. అలాంటి చెట్టుని మీరు పెట్టేయాలంటే ఇక్కడ ప్రతి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ చెట్టుని నాటండి అని డబ్బులు ఇస్తామంటుంటే ఉంటే చెట్టుని తీసేస్తామని చెప్తున్నది చాలా ఆశ్చర్యంగా ఇస్తుంది నాకైతే. ఎందుకంటే ఈ చెట్టు ఒక
పురాతనంగా ఉన్న ఒక పెద్ద బండ ఇది. ఈ బండని అజీజ్ సార్ పేరుగా మార్చి ఇక్కడ ముందు వెనకాల ఒక శిలాపలకం పెట్టాలని పెట్టినారు, కానీ ఇంతవరకు పెట్టలేదు. ఈసారి అయితే ఒకటే కోరుతున్నాము, ఈ అజీజ్ సార్ బండని వాళ్ళ పేరుతో నామకరణం చేసి ఈ అజీజ్ సార్ సర్కిల్ ని పెడితే మాకు కానీ సంతోషం ఉంటది, మాకు కానీ బాగుంటది. ఇప్పుడు ఈ వాటికి ఒక మాట చెప్తారు, ఏదేదో చెప్తుంటారు, గుర్రాల పెట్ట అంటే ఇక్కడ గుర్రాలు లేవు. ఇప్పుడు ఇంకా మళ్ళీ లేకుంటే వాళ్ళ కోసం గుర్రాలు తేవాల్సి వస్తుంది. అట్లాంటిది ఇప్పుడు అజీజ్ సార్ సర్కిల్ అని పెడితే మాకు కానీ సంతోషం ఉంటుంది. అజీజ్ సార్ సర్కిల్ లో టైలర్ షాప్ ఉందని ఏదో ఒకటి చెప్పుకొని కానీ బాగుంటది. అందుకే మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాము, ఈ చెట్టుని కొట్టేయకూడదు, కొడితే ముందు మమ్మల్ని కొట్టి తర్వాత చెట్టు కొట్టండి అని డిమాండ్ చేస్తున్నాము.